తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ మళ్ళీ తెరపైకి వచ్చాడు. గతంలో పలువురు మహిళలను మోసం చేసినట్లు ఆరోపణలతో జైలు పాలైన ఇతడు తాజాగా మరో యువతితో కలిసి ఉన్న వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. దీంతో ఆ యువతి ఎవరంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోను షేర్ చేస్తూ సీనుగా నీకు పెండ్లిగాని మగపోర్ల ఉసురు తగుళ్ళు పక్కారా అంటూ ఓ నెటిజన్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వీడియో పోస్టు చేశారు. వైరల్గా మారిన తాజా వీడియోలో అఘోరి శ్రీనివాస్ చేతిలో ఓ పెంపుడు కుక్కను పట్టుకొని కనిపించగా అతని పక్కనే ఉన్న యువతి అతనితో సరదాగా మాట్లాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. వీడియోలో రాజస్థాన్కు చెందిన నెంబర్ ప్లేట్లతో ఉన్న వాహనాలు కనిపించడంతో అతను ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఉన్నాడా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీడియో ఎప్పుడు ఎక్కడ చిత్రీకరించబడిందనే విషయంపై అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. ఇదిలా ఉండగా ఈ వీడియో బయటకు రావడంతో గతంలో అతనిపై నమోదైన వివాదాలు ఆరోపణలు మళ్ళీ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గతంలో ఏపీలోని మంగళగిరి ప్రాంతానికి చెందిన వర్షిణి అనే బీటెక్ విద్యార్థిని వ్యవహారం కారణంగా అఘోరి శ్రీనివాస్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వర్షిణికి మత్తుమందు ఇచ్చి ఆమెను తన ఆధీనంలోకి తీసుకొని కిడ్నాప్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. అనంతరం మధ్యప్రదేశ్లోని ఓ చిన్న ఆలయంలో ఆమెతో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆ వివాహానికి సంబంధించిన తలంబ్రాల వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో ఈ ఘటన పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. వర్షిణి తల్లిదండ్రులు తమ కుమార్తెతో పాటు కుమారుడిని కూడా శ్రీనివాస్ తన ఇంట్లో లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు మరింత తీవ్రమైంది. ఆ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టి వర్షిణిని అతని చెర నుంచి రక్షించారు. అనంతరం వర్షిణి స్వయంగా శ్రీనివాస్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ అతను తనను మోసం చేశాడని పేర్కొని అతడి నుంచి దూరమైంది. ఈ పరిణామాలన్నీ అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనం రేపగా తాజా వైరల్ వీడియోతో మరోసారి అతని పేరు వార్తల్లో నిలిచింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలానికి చెందిన ఒక మహిళా ప్రొడ్యూసర్ను సైతం ఇతడు ఘోరంగా మోసం చేసినట్లు ఆరోపించింది. సమస్యలు తీరుస్తానని నమ్మించి యోని పూజ పేరుతో ఆమె వద్ద నుంచి ఏకంగా 10 లక్షలు వసూలు చేశాడని, అదనంగా మరో 5 లక్షలు ఇవ్వాలని, లేకపోతే మంత్రశక్తులు చేతబడులతో కుటుంబాన్ని అంతమోదిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలి ఫిర్యాదుతో మోకాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా పరారీలో ఉన్న ఇతడిని యూపీ సరిహద్దుల్లో అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. శ్రీనివాస్ అరెస్ట్ అయిన తరువాత బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. కరీంనగర్కు చెందిన మరో మహిళ మీడియా ముందుకు వచ్చి గతంలో తనను కూడా బలవంతంగా తాళి కట్టి మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్ని క్రిమినల్ కేసులు, నేర చరిత్ర ఉన్నప్పటికీ తాజాగా అఘోరి శ్రీనివాస్ మరో కొత్త అమ్మాయితో వీడియోల్లో దర్శనమివ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.